ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 1 కోటి మంది మహిళలకు 1 కోటి చీరల కానుకగా పంపిణీ చేయనుంది. దానికి సంబంధించి ఇందిరా మహిళా శక్తి స్వయం సహాయక సంఘం అక్క చెల్లెలకు మీ రేవంత్ అన్న కానుక పేరు మీద 1 కోటి మంది మహిళలకు డిసెంబర్ 9వ తారీఖు వరకు 1 కోటి చీరలు పంపిణీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తుంది. సో అసలు అంటే గతంలోనే బతుకమ్మ పండుగ కానుక చీరలు ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. కానీ అనుకోని పరిస్థితులలో చీరలు పంపిణీ చేయలేదు. ఇవాళ నుంచి ఇందిరాగాంధీ జయంతి నుంచి డిసెంబర్ 9 అంటే ప్రభుత్వం ఏర్పడిన రోజు వరకు 1 కోటి మంది మహిళలకు మొదటి దఫాలో చీరలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు మనకు క్లియర్ గా అర్థమైంది. సో ఏమంటున్నారు అసలు మహిళలు మాట్లాడదాం. అక్క నమస్తే. రేవంత్ అన్న చీర ఇచ్చిండు మీకు, ఎట్లా ఉంది చీర? చాలా బాగుంది క్వాలిటీ. ఇంత ముందు కంటే ఇలా ఇప్పుడు చాలా బాగుంది. బిఎంఎస్ పార్టీ కంటే ఇప్పుడు కేసీఆర్ రేవంత్ అన్న గారు మనకి ఇచ్చిన క్వాలిటీ అయితే చాలా బాగుంది. అయితే మాకు ఇట్లా మహిళా సంఘాలకి గుర్తించుకొని ఆ అన్న దృష్టికి తెచ్చుకొని రేవంత్ అన్న ఇట్లా ఇచ్చినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇన్ని రోజుల వరకు ఏమైందంటే పబ్లిక్ అంతటి వరకు ఇచ్చడం జరిగింది. కట్టుకున్నారా వదిలేసిరా ఎక్కడ పెట్టిరో అది తెలియదు పబ్లిక్ కి. ఇప్పుడైతే మహిళలు ఎక్కడికి వెళ్ళినా ఒక రోడ్డు పైనకి వెళ్ళిన మహిళా డ్వాక్రా గ్రూప్ వాళ్ళు వీళ్ళంతా మహిళలు అన్న ఉద్దేశంతో అన్న మమ్మల్ని బయటకు తీసుకురావడానికి చాలా బాగా ఒకటే కలర్ చీరలు ఇచ్చినట్టున్నారు. ఓకే సేమ్ కలర్ సేమ్ క్వాలిటీ అందరినీ ఒకే విధంగా ఆలోచించుకుంటు కాబట్టి ఒకే రకం చీరలు ఇచ్చిండు. ఏం ఇబ్బంది లేదు మాకు. అందరికి ఒకటే రకం చీరలు అంతే మరి అందరు ఒకే రకం అందరిలాగా ఉండాలి అని అందరినీ ఒకే రకంగా ఉండాలని అన్న ఉద్దేశంతో అందరిని ఒకే రకంగా ఇచ్చేసిండు. ఎట్లుండే గతంలో కేసీఆర్ కూడా బతుకమ్మ పండుగ చీరలు ఇచ్చినారు, మీరు అందరు కట్టుకున్నారు లెక్కలే. అవి మనిషికో రకమైన కలర్ ఇచ్చిండు, మనిషికో రకమైన క్వాలిటీ ఇచ్చిండు. అది ఎట్లా అనిపించింది అప్పుడు? అంటే డైలీ వర్కర్ మేము ఎట్లా డైలీ యూజ్ చీరలు ఎలా కట్టుకునేదో అలాగే అనిపించింది. ఇది కట్టుకుంటే మేము మహిళా గ్రూప్ నుంచి సంఘాల నుంచి మమ్మల్ని గుర్తించారు, మమ్మల్ని పైకి గుర్తించుకురు అన్న ఉద్దేశంతో మాకు ఇంకా హ్యాపీ అనిపించింది. బెటరేనా అంటే మీ మహిళా సంఘాలకు ఇటువంటి చీరల కానుకలు బెటరేనా? బెటర్ కదా మరి. మమ్మల్ని ఇప్పటి వరకు ఎవరు గుర్తించలేదు, రేవంత్ అన్న గుర్తించుకుని మహిళలని మమ్మల్ని అట్లా అయి మాకు బెటర్ అనిపిస్తుంది. బెటర్ అనిపించడం కాదు, చాలా బెటరే. ఏమని చెప్తావు రేవంత్ అన్నకు ఇక్కడ దీని ద్వారా? పాటలా లేకపోతే మాట రూపంలో చెప్పేది? ఒక పాట పాడాలనుకుంటున్నా. ఏం పాట పాడతావు? మహిళల గురించి పాడతా అన్న. మహిళల గురించి మాకు ఉద్దేశించడం మేము కూడా ఒక మహిళల గురించి పాడాలని నేను అనుకుంటున్నాను. ఏం పాట పాడండి? పల్లె మేలుకో ప్రతి ఇల్లు మేలుకో మహిళ మేలుకో నవ సమాజం అవతరించాలి. పల్లె మేలుకో ప్రతి ఇల్లు మేలుకో ఆలోచన వల్ల మహిళ తెలివి పెరుగును, ఆ తెలివి వల్ల యొక్క మహిళ ఇలువ పెరుగును. ఆలోచన వల్ల మహిళ తెలివి పెరుగును, ఆ తెలివి వల్ల మహిళ యొక్క విలువ పెరుగును. విలువ పెరిగిన నవ సమాజం అవతరించును, ఆ సమాజంలో సమస్యలు తీరిపోవును. విలువ పెరిగిన నవ సమాజం అవతరించును, ఆ సమాజంలో సమస్యలు తీరిపోవును. పల్లె మేలుకో ప్రతి ఇల్లు మేలుకో నవ సమాజంలో. మట్టిలో మాణిక్యాలు మీరు మంచిగా వాడారు పాట. ఏం చెప్తారు అంటే మహిళల గురించి ఏం చెప్తారు ఫైనల్ గా? నేనైతే ఇప్పటి వరకు ఇట్లా ప్రతి ఒక్క ఇప్పుడు రేవంత్ అన్న ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఈ అన్న ఇట్లా ఉన్నంత వరకు ఇంకా నెక్స్ట్ ఈ అన్ననే కాక ఒకవేళ చెప్పొచ్చు వెళ్ళిపోవచ్చు ఉండవచ్చు చెప్పలేము, అది మా అదృష్టమా అది అదృష్టమా. తర్వాత నెక్స్ట్ ఇంకా ఎవరు ముఖ్యమంత్రి పోస్టులకు వచ్చినా కూడా మా మహిళలను గుర్తించాలని ఇట్లానే గుర్తించుకోవాలని నేను ధన్యవాదాలు చేస్తున్నాను. అందరికీ ఇలా చీరలు పంపిణీ చేసి ఎట్లా అనిపిస్తుంది? బాగుందండి, చాలా బాగుంది. అంటే ఆడవాళ్ళకి చాలా గొప్పదైనటువంటి చీరని చాలా ప్రెషియస్ గా డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా చాలా గొప్ప, చాలా బాగుంది. ఇంతకు ముందు ప్రభుత్వంతో పోల్చుకుంటే వాళ్ళ కలర్ గానీ క్వాలిటీ గానీ ఫ్యాబ్రిక్ అంతా బాగుంది. అందరికి ఒకటే కలర్ చీరలు ఇచ్చారు, ఇబ్బంది ఎందుకు అవుతుందండి? కలర్ ఇస్తేనే కదా ఇబ్బంది. వాళ్ళకి అది బాగుంది మనకి ఇది బాగుంది అనేది మళ్ళీ క్లాషెస్ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అంటే ఓకే వీళ్ళు కలర్ కట్టుకుంటున్నారు అంటే వీళ్ళు మన డ్వాక్రా మహిళలు, మన ఎస్ఎస్జి పీపుల్స్ వీళ్ళంతా అని చెప్పేసి ఒక ఐడెంటిఫై అనేది ఉంటది. ఓకే మనకి ఇప్పుడు ఆ చీర అంటే ఐడెంటిఫై చేస్తారు బయటకు వెళ్తే ఎలా ఉంది, ఓకే ఈ చీర వాళ్ళది బాగుంది అని ఐడెంటిఫై అయితే ఉంటది కదా. తెలంగాణ ప్రభుత్వం అంటే కేసీఆర్ ప్రభుత్వం 18 ఏళ్ళ ముందున ప్రతి మహిళకు కూడా చీరలు ఇచ్చింది. ఇలా కేవలం మహిళా సంఘం గ్రూప్ లో వాళ్ళకి చీరలు ఇస్తుంది కదా, మరి వాళ్ళందరికి ఇబ్బంది కదా? అవుతుంది, కొద్ది వరకు ఫేస్ చేయాలి. కానీ ప్రభుత్వం ఏది చేసినా ఆలోచించే చేస్తుంది కాబట్టి దీంట్లో కూడా
ఇప్పుడు మన సీఎం రేవంత్ రెడ్డి ఏంటి అంటే 1 కోటి మందిని కోటీశ్వర్లు చేయాలనే లక్ష్యంతో ముందు అడుగేస్తుంది కాబట్టి అదే విధంగా ఇప్పుడు దీంట్లో ఈ ఎస్ఎస్జి వల్లనే ఇది సాధ్యపడుతుంది. వాళ్ళకి రుణాలు ఇవ్వడం గానీ, రుణాలు ఇచ్చి అంటే వీళ్ళు వాళ్ళకి ఇంకో లేని సభ్యులకి మోటివేట్ అయ్యే విధంగా వీళ్ళు అంటే ఎస్ఎస్జీల సంఘాలలో ఉండడం వల్ల లాభాలేంటి, నష్టాలేంటి, సంఘాలు ఉండడం వల్ల మనం ఆర్థికంగా ఎలా ఎదుగుతాం అనేది వాళ్ళకి అవగాహన కల్పించడానికి అంటే ఉంటది. పాజిటివిటీ ఎంత ఉంటుందో నెగిటివిటీ అంతే ఉంటది. ఇంకా దాన్ని తప్పదు, ఏ రంగంలోనైనా అధిగమించుకుంటూ వెళ్ళిపోవాల్సింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళా సంఘాలకు ఎటువంటి రుణాలు ఇస్తున్నారు, ఎట్లుంది అసలు? బాగుందండి. రుణాల మట్టుకు ఇంకా చెప్పక్కర్లేదు. మనం ఏది చేద్దామంటే అందులో వెళ్ళనికి చాలా అవకాశాలు ఉన్నాయి. మనకి రుణాలు ఎంత అంటే చెప్తున్నా కదండి, మనకి ఎంత యూజ్ అవుతుందో అంత తీసుకోవడమే. ఇంకా దాంట్లో ఏం లేదు, తీసుకోవాలా, కట్టుకోవాలి, ఆర్థికంగా ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఒక మహిళ భర్త సపోర్ట్ లేకుండా కొన్ని లక్షలు తీసుకొస్తుంది. ఓకే, భర్త కట్టగలుగుతాడు కానీ మనని ఏది నమ్ముకోకుండా గవర్నమెంట్ ఒక స్త్రీని నమ్మి మాత్రమే ఇన్ని లక్షలు ఇస్తుందంటే అది ప్రభుత్వం యొక్క గొప్పతనమే కదా. ఏం చెప్తారంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి మహిళలకు పెద్దపీట వేస్తుంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కానివ్వండి, మహిళల సంఘాలకు రోడ్లు కానివ్వండి, 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తానని ఒక మాట కూడా ఇచ్చినది. ఎట్లా అనిపిస్తుంది అసలు? చాలా సంతోషం అండి. మహిళలకు ఈ విధంగా పెద్దపీట వేస్తేనే కదండి దేశం గాని రాష్ట్రం గాని అన్ని విధాలుగా బాగుపడుతుంది. అలా అంటే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మనకు అన్ని మహిళలకు ఎందులో తక్కువ ఉండకూడదు, అన్ని రంగాల్లో ముందుండాలి, వాళ్ళకి మనం మంచిగా చూసుకుంటే అంత బాగుంటుందనే ఉద్దేశంతో సార్ ఈ విధంగా చేస్తున్నారు. సార్ చాలా థ్యాంక్స్ అండి. మహిళలకు ఈ విధంగా ముందుండి మీరు నడిపించడం చాలా గొప్ప విషయం. అందరూ కూడా ఇదే పాటించి మహిళలను ముందుకు తీసుకెళ్తే ఇంకా దేశం చాలా అభివృద్ధి చెందుతుంది. నమస్తే. తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ చీరలు ఇస్తుంది అందరికి. 1 కోటి మంది మహిళలకు 1 కోటి చీరలు పంపిణీ కార్యక్రమం చేపట్టింది. ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుందండి. ఇది యూనిఫామ్ చీర సంఘాల్లో, స్వయం సహాయక సంఘాల్లో ఉన్న వాళ్ళకి యూనిఫామ్ శారీ ఇస్తున్నారండి. ఇది చాలా బాగుంది కార్యక్రమము. ఏ గవర్నమెంట్ ఇంత ముందు ఎవరు ఆలోచించని ఆలోచన సార్ రేవంత్ రెడ్డి సార్ గారు చేశారు. చాలా బాగుంది. ఈ ఆలోచనకు మా సీఓ మేడము యూనిఫామ్ ఒకే రకంగా ఉండాలని మా మేడం ఇచ్చిన సలహాతో ఈ కలరు, ఈ శారీ సెలెక్షన్ సేమ్ కలర్ చీరలు ఇబ్బంది అస్సలు ఇబ్బంది కాదండి. స్కూల్ యూనిఫామ్ ఒకే విధంగా ఎట్లా ఉంటుందో మా సంఘాల్లో ఉన్న సంఘ సభ్యులకు ఒకే విధంగా శారీస్ ఉన్నాయి. అంటే దాదాపుగా గతంలో కేసీఆర్ చీరలు ఇచ్చినప్పుడు బతుకమ్మ పండుగ చీరలు ఇచ్చేటోడు 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు చీరలు ఇచ్చిండు. ఇలా కేవలం మహిళా సంఘాలకే చీరలు ఇస్తున్నారు కదా. అంటే ఈ ఉద్దేశం ఏంటంటే అందరు కూడా సంఘాల్లో ఉండాలని సార్ గారి ఉద్దేశం. మాకు చాలా బెనిఫిట్ కలుగుతుంది ఇట్లా చేస్తే. ఎందుకంటే ప్రతి ఒక్క సంఘ సభ్యురాలు సంఘంలో చేరితే సంఘం వాల్యూ అనేది పెరుగుతుంది. సంఘం గురించి వాళ్ళకి తెలియని వాళ్ళకి కూడా తెలుస్తుందండి. ఏం చెప్తారంటే దాదాపుగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళా సంఘాలైనా సరే డాక్టర్ సంఘాలకు మంచి రుణాలు ఇప్పిస్తానని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇప్పుడు అనుకున్నట్టుగానే మహిళా సంఘాలకు మంచి రుణాలు వస్తున్నాయా? వస్తున్నాయండి, చాలా వస్తున్నాయి. కోటీశ్వరులు కావడానికి వ్యాపారవేత్త కావడానికి కూడా బిజినెస్ రూట్ లో కూడా ఆలోచన చేస్తున్నారు. బిజినెస్ రూట్స్ మీకు ఈ రుణాల ద్వారా మీరు చేసుకుంటున్నారు? చేపల పెంపకము, నాటుకోళ్ల పెంపకము, మళ్ళీ పిండి పదార్థాలు, పిండి వంటలు చేసి అమ్మడము, ఇంకా మగ్గం వర్క్, కుట్టు మిషన్ల ద్వారా గాని మహిళా శక్తి. ఇంతకుముందు చిన్న చిన్న కుటీర పరిశ్రమలే కాకుండా ఇప్పుడు అన్ని విషయాల్లో కూడా ఆలోచన చేస్తున్నారండి. ఇంతకుముందు కిరాణా షాపులు అవి ఇవి పాతవి ఉండేవి, టైలర్స్ అని, ఇప్పుడు అన్ని రకాలుగా కూడా ఆలోచన చేస్తున్నారు. అంటే ప్రభుత్వం ఇన్ని రకాలుగా మీకు సహాయం చేస్తుంది కదా, ఉందా? మహిళలు ముందరికి వస్తున్నారా దీనికి? వస్తున్నారండి, చాలా మంది ముందుకు వస్తున్నారు, చాలా మంది వస్తున్నారండి. ఏం చెప్తారు మరి రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు ఇన్ని రకాలుగా మీ అంటే మధ్యతరగతి వాళ్ళకు, పేద ప్రజలకు మహిళా సంఘాల ద్వారా ఇంత న్యాయం చేస్తున్నారు కదా, రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్పదలుచుకున్నారు? చాలా ధన్యవాదాలు చెప్పదలుచుకున్నామండి. ఎందుకంటే మహిళల్ని ఇంత ఈ ప్రభుత్వం వచ్చి నుంచి గుర్తించి మాకు చాలా రకాలుగా పథకాలు పెట్టి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు చెప్తాను. ఇప్పుడు పథకాలు అంటే గుర్తుకొచ్చింది, ఈ మహిళలకు ఎక్కువగా యూజ్ చేసుకునేది ఫ్రీ బస్ గురించి చాలా నెగిటివ్ మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు ఫ్రీ బస్ గురించి? ఫ్రీ బస్ గురించి అనుకూలంగానే ఉంది, కానీ కొంతమంది దుర్వినియోగం చేసుకుంటున్నారు. కానీ వాళ్ళని ఒక 1-2% పట్టుకొని అందరినీ అనడం కరెక్ట్ కాదండి. మీరు ఉపయోగించుకుంటున్నామండి. ఎంత సేవ్ అవుతుంది ఫ్రీ బస్ ద్వారా మీకు? మాకు ఒక నెలలో ఒక 400-500 మిగులుతున్నాయండి. అంటే కామారెడ్డి ఎక్కువ తిరుగుతుంటాం మేము. కామారెడ్డికి ఒక పోను రాను 100 రూపాయలు
100 రూపాయలు అట్లా ఒక 4-5 సార్లు పోయి వస్తుంటామండి. 4-5 సార్లు పోతాం నెలకు. అట్లా అదొక బెనిఫిట్ జరుగుతుంది. అదొకటే కాకుండా సిటీకి వచ్చినప్పుడు గానీ బస్సు మిగులుతాయండి. డైలీ అంటే పని చేసుకునే వాళ్ళకు, డైలీ అప్ అండ్ డౌన్ చేసే వాళ్ళకైతే ఇంకా చాలా బెనిఫిట్ అండి దీని వల్ల. ఇంకా ఉచిత కరెంట్ మంచిగా ఉపయోగించుకుంటున్నారు. అవునండి, ఉపయోగించుకుంటున్నారు. అది కూడా చాలా ఉపయోగపడుతుంది. చాలా కరెంట్ బిల్ వచ్చే వాళ్ళకి అదొక జమ చేసుకున్నట్టు సేవింగ్ ఖాతాలో పడ్డట్టుగా ఉంది వాళ్ళ ఆలోచన.